హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గీతూస్ వంటిల్లు. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనము రొయ్యలు బెండకాయ కూర అయితే చేసుకుందామండి. చూడండి, రొయ్యలు అయితే 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇందులోకి ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకున్నానండి. అలాగే 1/2 కిలో బెండకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక పెద్ద టమాటా, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నానండి. ఈ రొయ్యలు బెండకాయ కూర ఎలా చేయాలో నేనైతే చూపిస్తాను. చూడండి, పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందాము. ఒక 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసానండి. నూనె అయితే కాగాలి. చూడండి, నూనె అయితే కాగింది. ఇందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకుందామండి. అలానే ఇందులో కొద్దిగా కరివేపాకు. ఈ ఉల్లిపాయలు లైట్గా కలర్ మారేంత వరకు వేగనిద్దామండి. దీని మీద అయితే మూత పెట్టుకుందాం. చూద్దామండి వేగినాయేమో. చూడండి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అయితే వేగినాయి. ఇందులోనే బెండకాయ, టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాం. బెండకాయలు అయితే వేసుకున్నాం కదండి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకున్నాం. ఇప్పుడే 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నానండి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ పసుపు. ఇవన్నీ కలిపేసుకుందామండి. బెండకాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి. పసుపు వేసుకొని కలుపుకున్నాం కదండి. ఇందులోనే రొయ్యలు కూడా వేసేసుకుందాము. రొయ్యలు వేసుకున్నాం కదండి. కలిపేసుకొని మూత పెట్టుకున్నాము. ఇవి అయితే మగ్గనిద్దాం. బెండకాయ ముక్కలు, ఉప్పు అలాగే పసుపు వేసాం కదండి. బెండకాయలు తొందరగా మగ్గిపోతాయి. కలుపుకొని మూత అయితే పెట్టేసుకుందామండి. మూత పెట్టుకుందామండి. మగ్గిన తర్వాత చూపిస్తాను. మూత పెట్టుకున్నాం కదండి. బెండకాయ ముక్కలు మగ్గినాయేమో చూద్దాము. చూడండి, బెండకాయలు, టమాటా ముక్కలు కూడా సాఫ్ట్గా మగ్గిపోయినాయి. ఒకసారి అయితే కలుపుకుందామండి. చూసారు కదా, చక్కగా మగ్గిపోయినాయి. ఇందులోనే కూరకు సరిపడా కారం అయితే వేసుకుందామండి. నేనైతే 1.5 స్పూన్ కారం అయితే వేసుకున్నానండి. అలానే ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జు అయితే తీసుకున్నాను. ఇది కూడా వేసేసుకుంటున్నానండి. చింతపండు గుజ్జు వేయడం వల్ల టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అలానే ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందామండి. ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకున్నాము. పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి బెండకాయ ఎండ్రాయిల కూర. ఇదైతే ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టుకుందామండి. ఇది మనం పోసిన వాటర్ దగ్గరగా అయ్యేంత వరకు ఇదైతే ఉడకనిద్దామండి. మరి ఎక్కువగా పులుసులా కాకుండా బాగా కొద్దిగా దగ్గరగా అవనిద్దాము. ఇలా ఉంటే చాలా బాగుంటుంది. ఇది కలుపుకొని మూత అయితే పెట్టుకుందామండి. మూత పెట్టుకొని దగ్గరగా అయిన తర్వాత చూపిస్తానండి. చూద్దామండి ఒకసారి. చూడండి, ఇదైతే ఉడుకుతుంది కదా. ఒకసారి అయితే కలుపుకుందామండి. ఆయిల్ కూడా పైకి తేలిందండి. వాటర్ మొత్తం దగ్గరగా అయిపోయింది. చూసారు కదా, చక్కగా బాగుందండి కర్రీ. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము. సింపుల్గా టేస్టీగా ఎండ్రాయిలు బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తవారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి.
అలాగే ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేసి ఫాలో చేయండి. మీరు లైక్ చేసి ఫాలో చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే ఫాలో చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.